గత 10 ఏళ్ల కాలంలోనే తమ ఇన్వెస్టర్లను కోటీశ్వరులను చేశాయి పలు లార్జ్ క్యాప్ ఫండ్స్. 40,000 ఫండ్స్ తో కోటీశ్వరులను చేశాయి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా పెట్టిన పట్టుబడులపై గత 10 ఏళ్ల కాలంలో హై రిటర్న్స్ ఇచ్చిన 15 లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ లిస్ట్ ఇప్పుడు చూద్దాం. ఈక్విటీ పెట్టుబడులంటే ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్స్ పైన ఎక్కువగా చర్చ జరుగుతుంది. స్టాక్ మార్కెట్ తో పోలిస్తే రిస్క్ తక్కువగా ఉండటం, హై రిటర్న్స్ పొందుతూ ఉండటమే ఇందుకు కారణంగా చెప్పొచ్చు. దీంతో చాలా మంది తమ పెట్టుబడులను మ్యూచువల్ ఫండ్స్ లోకి మళ్లిస్తున్నారు. అలాగే గత 10 ఏళ్ల కాలంలో చూసుకుంటే 15 రకాల లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ అదరగొట్టాయి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా 40,000 చొప్పున ఇన్వెస్ట్ చేసిన వారికి 10 ఏళ్లలోనే కోటికి పైగా రిటర్న్స్ అందించాయి. ఈటీ మ్యూచువల్ ఫండ్స్ డేటా ప్రకారం సుమారు 23 లార్జ్ క్యాప్ ఫండ్స్ ప్రస్తుతం మార్కెట్లో 10 ఏళ్ల కాలాన్ని పూర్తి చేసుకున్నాయి. నిపాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్ నెలవారీ 40,000 సిప్ పెట్టుబడులను గత 10 ఏళ్ల సమయంలో ఏకంగా 1,20,00,000 చేసింది. ఈ ఫండ్ వార్షిక రిటర్న్స్ 17.69% ఉన్నాయి. ఆ తర్వాత ఐసిఐసిఐ ప్రావిడెన్షియల్ బ్లూ చిప్ ఫండ్ గత 10 ఏళ్లలో నెలవారీ సిప్ పెట్టుబడి 40,000ను 1,15,00,000 చేసింది. ఈ ఫండ్ వార్షిక రిటర్న్స్ 16.79%గా ఉన్నాయి. ఆ తర్వాత బరోడా బిఎన్పి పరిబాస్ లార్జ్ క్యాప్ ఫండ్ 16.09% వార్షిక రిటర్న్స్ తో 40,000 సిప్ పెట్టుబడిని 1,10,00,000 చేసింది. హెచ్డిఎఫ్సి టాప్ 100 ఫండ్ 15.99% రిటర్న్స్ తో 1,09,00,000 అందించింది. కెనరా రో బ్లూ చిప్ ఈక్విటీ ఫండ్ గత 10 ఏళ్లలో 15.97% వార్షిక రిటర్న్స్ తో 1,07,00,000 ఇచ్చింది. ఎడెల్వెసిస్ లార్జ్ క్యాప్ ఫండ్ 15.6% రిటర్న్స్ తో 1,07,00,000 ఇవ్వగా, కొటాక్ బ్లూ చిప్ ఫండ్ కూడా 15.49% వార్షిక రిటర్న్స్ తో 1,07,00,000 సంపాదించి పెట్టింది. ఇన్వెస్కో ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్, జేఎం లార్జ్ క్యాప్ ఫండ్, టాటా లార్జ్ క్యాప్ ఫండ్లు గడిచిన 10 ఏళ్లలో 1,05,00,000 ఇచ్చాయి. ఇక బంధన్ లార్జ్ క్యాప్ ఫండ్, ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్, ఆదిత్య బిర్లా ఎల్ఎస్ ఫ్రంట్ లైన్ ఈక్విటీ ఫండ్లు 1,03,00,000 అందించాయి. మైరీ అసెట్ లార్జ్ క్యాప్ ఫండ్ 1,02,00,000, హెచ్ఎస్బీసీ లార్జ్ క్యాప్ ఫండ్ 1,00,00,000 రూపాయలు అందించాయి.